హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ హాజీరా. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. కంటికి ఇంపుగా పసందైనటువంటి కలర్లో కనిపిస్తున్న కరకరలాడుతూ తినేటటువంటి కారాలు, మురుకులు, జంతికలు, కారపూసలు ఇలా అంటే రిబ్బన్ రకరకాలండి అస్సలు. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఒకే పిండితో ఇలా వెరైటీగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది పిల్లలకైనా పెద్దలకైనా. మరి ఇవాళ మనమైతే ఇలా జంతికలు, మురుకులు, మా పక్క కారాలు అంటారండి రాయలసీమ సైడు. చాలా అంటే చాలా టేస్టీగా, కమ్మగా, కారం కారంగా చాలా బాగుంటాయండి. ఇలా వెరైటీగా మనం హోల్ ప్లేట్స్ అనేటివి చేంజ్ చేసుకుంటే చాలా బాగా ఉంటాయి. ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఈ పిండితో మీరు ఇలా వంటలు చేయడం వలన ఆయిల్ అనేది తక్కువగా పీలుస్తాయండి. ఆ పిండి ఏంటి అనేది నేను మీకు లాస్ట్లో అయితే చెప్తాను. అంతవరకు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి చాలా వెరైటీస్ అయితే మనం ఇంట్లోనే బేకరీలో స్వీట్ స్టాల్లో చేసేటటువంటి అంత టేస్టీగా మనం చేసుకోవచ్చండి. ముందుగా ఒక 2 కప్పుల పిండిని తీసుకోవాలి. నేనైతే కొలచి తీసుకుంటున్నానండి. ఒక 2 కప్పులు. మన ఇష్టం అండి, మనం ఎంతైనా కూడా తీసుకోవచ్చు పిండిని. ఇందులో నేనైతే కప్పు కొలతల్ని వాడుతున్నానండి. మీరు గ్లాస్ కొలత కూడా తీసుకోవచ్చు. ఇందులోకి 1 చెంచా జీలకర్ర, 1 చెంచా వాము, 2 చెంచాలు సాల్ట్, 1 చెంచా తెల్ల నువ్వులు, 2 చెంచాలు రెడ్ చిల్లీ పౌడర్ అంటే కారం పొడి తీసుకుంటున్నానండి. మీరు స్పైసీగా తినాలనుకుంటే ఇంకొక 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకోండి, స్పైసీగా ఉంటాయి. మాకైతే పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారండి, అందువల్ల తక్కువగా తీసుకుంటున్నాను. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి పిండిలో. ఇలా నేను చూపిస్తున్న విధంగా పిండిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. అన్నీ ఒకేసారి వాటర్ వేసేయకూడదు. మనకి ఇలా కన్సిస్టెన్సీ నేను చూపిస్తున్న విధంగా వచ్చే వరకు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఇక హోల్స్ ఉన్నటువంటి ఆ ప్లేట్స్ని ఇలా మనం సెట్ చేసుకోవాలి. ఇలా రకరకాల హోల్స్ ఉంటాయి కదండి, డిజైన్స్. మన ఇష్టం అండి, మీకు ఎన్ని వీలైతే అన్ని డిజైన్ ప్లేట్స్ని మార్చుకుంటూ కూడా చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ అండి ఇది. చాలా సింపుల్గా ఒకసారి ఈ పిండి మీరు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నెలల తరబడి మీరు అప్పటికప్పుడు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా, లేదు మనకి కారంగా తినాలనిపించినప్పుడు, పిల్లలు చేసి పెట్టమన్నప్పుడు అప్పటికప్పుడు వెతుక్కునే అవసరం లేదండి. ఒకసారి పిండిని ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లో కానీ స్టీల్ క్యారీలో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే మనం హడావిడి చేయకుండా అప్పటికప్పుడు ఇలా చేసేసుకోవచ్చండి. ఇంటికి మనకి బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు కూడా తొందరగా అయితే మనం ఈ వంటలు చేసేసి పెట్టేయచ్చండి. ఒకసారి ఈ వంటలు మనం చేసి పెట్టుకున్నప్పుడు కూడా ఒక 1 వీకు అట్లీస్ట్ ఒక 4-5 డేస్ అన్నా సరేనండి తింటూ ఉండవచ్చు. తింటూ ఉంటే ఇంకా తిందామని అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే అంత టేస్టీగా స్పైసీగా ఉంటాయండి. ఈ పిండితో మనం ఈ మురుకులు, ఈ కారపూస,
నెక్స్ట్ పబ్బిళ్ళలు కూడా చేస్తారండి మా సైడు. చాలా అంటే చాలా బాగా ఉంటాయి. ఇలా నేనైతే డైరెక్ట్గా ఆయిల్లోకి చుట్టేస్తున్నానండి ఈ మురుకుల్ని. చూడండి ఆయిల్ అయితే అస్సలు పీల్చవండి. ఇవి మరీ ఎక్కువగా తొందరగా అయితే మనకి కాలిపోతాయి. చాలా తొందరగా అయిపోతాయండి ఈ మురుకులు అయితే. మనకి ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది. చూడండి ఆయిల్ అస్సలు పీల్చవండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ఎక్కడైనా ప్రయాణాలకి వెళ్ళాలన్నా, ఎవరింటికైనా మనం గెస్ట్లుగా వెళ్ళాలనుకున్నా అలా వెరైటీగా చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చండి, అప్పటికప్పుడు కలిపి పెట్టుకొని. అందువల్ల నేనైతే మా ఇంట్లో ఎప్పుడు ఈ పిండిని స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఇక చూస్తున్నారు కదా, మనం ఇవి కారాలు మరీ కలర్ అయితే మరీ రెడ్గా అయితే రావండి. ఎందుకంటే మనం వేస్తున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అలాంటివి చాలా అంటే చాలా మంచి కలర్లో స్పైసీగా చాలా సూపర్బ్గా ఉంటాయండి. కరకరలాడుతూ చాలా కమ్మగా ఉంటాయి. ఇవి తినే కొద్దీ తినాలనిపిస్తుంది కూడా. ఇక ఆయిల్లో బుడగలు వస్తాయి కదండి, అవి ఆగిపోయినాయి అంటే మనకి ఈ వంట అయిపోయినట్టే అనమాట. ఇక మనం పైకి తీసేసుకోవచ్చు. ఒకసారి రివర్స్ చేసేసి కాల్చుకున్న తర్వాత తీసేద్దామండి. చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ అయితే వస్తున్నాయో. ఈ వంట చేసినట్లు కూడా అనిపించదండి, అసలు కష్టమనే అనిపించదు. ఒక్కసారి మీరు ఈ నేను చెప్పినటువంటి ఈ కొలతలతో ఈ రెసిపీని చేశారంటే ఎప్పుడెప్పుడైనా సరే చేసుకుందామని అనిపిస్తుంది. అసలే బిజీ లైఫ్ అండి, అందులోనూ డ్యూటీస్ చేస్తూ ఉంటాము. మనకి తినాలని అనిపిస్తుంది, కానీ బయట తీసుకొని తినే అలవాటు అయితే ఈ మధ్య ఎక్కువ అయిపోయిందండి. ఎందుకంటే చేసుకొని తినే ఓపిక లేకపోవడం వల్ల అప్పటికప్పుడు బియ్యము అవి నానబెట్టి వాటిని మనం ప్రిపేర్ చేసుకొని పిండితో ఇలా చేసుకోవడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. అందువల్ల నేనైతే మీకు ఇలాగా ఒకేసారి పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు వీలైనప్పుడు చేసుకునే విధంగా అయితే ఈ రెసిపీని నేను మీకు చూపిస్తున్నానండి. ఎంత బాగా వస్తాయంటే కరకరలాడుతూ అచ్చం బేకరీ స్వీట్ స్టాల్ లాగే వస్తాయండి. చాలా అంటే చాలా బాగా ఉంటాయి. మనకి బయట ఎలా చేస్తారో కానీ మన టేస్ట్ ఉన్నా లేకపోయినా కూడా ఇంకా తినాలనిపించినప్పుడు కొనుక్కొని అప్పటికప్పుడు తినేస్తామండి. కాకపోతే మళ్ళీ మనకి ఎప్పుడైనా తినాలని అనిపించినప్పుడు లేదా ఫెస్టివల్స్లో చేసుకుందాం అనుకున్నా కూడా ఓపిక లేక చాలామంది చేసుకోలేకపోతూ ఉంటారనమాట. ఇక చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా చిన్న చిన్న వంటలు కూడా ఆర్డర్లు ఇస్తూ ఉంటారు స్వీట్ స్టాల్లో అయితే. కాబట్టి మనకు ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి చాలా తృప్తిగా ఉంటుందన్నమాట. అందువల్ల నేనైతే ఎక్కువగా ఇంట్లో చేసుకొని తినడానికే అయితే ఇష్టపడతాను. ఇలా ఇప్పటిదాకా మీకు చూపిస్తున్నటువంటి ఈ వెరైటీస్లో రిబ్బను, సన్న కారపూస కాదండి, కొద్దిగా లావు కారపూస అయితే నేను చేశాను. ఇందులో రిబ్బను, చకోడీసు, ఇలా హోల్ ప్లేట్స్ మనం డిజైన్స్ చేంజ్ చేసే కొద్దీ రకరకాలుగా చేసుకొని ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. మా పిల్లలు అయితే టీవీ దగ్గర కూర్చొని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అందువల్ల నేను ఇలాంటివి ఈవినింగ్ టైమ్స్లో లేదా సండేలో కొద్దిగా హాలిడేస్ వచ్చినప్పుడు అలా చేసేసి స్టోర్ చేసి పెట్టేస్తానండి. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు హాయిగా తింటూ ఎంజాయ్ చేస్తారండి. ఇక చెకోడీలండి, చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు మనం చెకోడీలు. ఒకే పిండితో చాలా వెరైటీస్ అన్నమాట. కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా నేను చూపిస్తున్న విధంగా అయితే ప్రిపేర్ చేసేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. అంత బాగుంటాయి అన్నమాట. ఇక అవి ఏంటో చూసేద్దామా లేట్ చేయకుండా. నేనైతే ఉద్దిపప్పు అండి, ఒక 6 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు ఉద్దిపప్పు వేయించి తీసుకుంటున్నాను. కొలత కరెక్ట్గా ఉండాలండి, అప్పుడే మనకి ఈ వంటలు అనేటివి చాలా నీట్గా చాలా
టేస్టీగా వస్తాయి. మనకి ఉద్దిపప్పు వేయడం వల్ల కూడా మెత్తగా మరీ గట్టిగా లేకుండా టేస్టీగా వస్తాయండి. తర్వాత వచ్చి ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకుంటున్నానండి. మీకు చూపిస్తున్నాను చూడండి. పెసరపప్పు ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి. గుర్తుపెట్టుకోండి, 6 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు ఉద్దిపప్పు, హాఫ్ గ్లాసు పెసరపప్పు అన్నమాట తీసేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇక బియ్యంలోకి ఈ ఉద్దిపప్పు పెసరపప్పు కలిపేసి బాగా కడిగేసుకున్న తరువాత మినిమం ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలండి. నేనైతే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇలా నానబెట్టేసి వెళ్ళిపోతాను. తర్వాత ఈవినింగ్ వస్తున్నాను కదండి, అప్పుడు బాగా ఆ నీరంతా వంచేసి ఇలా బియ్యాన్ని ఆరబెట్టుకొని ఆడించుకునేసి ఒక స్టీల్ క్యారీలోకి అయితే స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఒక 2 వీక్స్ తర్వాత అండి నేను మీకు చూపిస్తున్నాను. ఒక మినిమం 15 డేస్ అయి ఉంటుంది. సేమ్ అదే నేను ఆడించినటువంటి పిండి అన్నమాట. ఇలా కలిపేసుకొని నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మురుకులు, నాకు ఇష్టం వచ్చినటువంటి డిజైన్స్లో జంతికలు అలా చేసుకొని తింటూ ఉంటామండి మేమైతే ఇంట్లో. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను చేస్తున్నటువంటి సేమ్ ఒకే పిండి అన్నమాట. ఆఫ్టర్ 15 డేస్ చేసినా కూడా ఎలా వస్తున్నాయో నేను మీకు చూపిస్తున్నానండి. ముందుగా ఆయిల్ వేడెక్కిందా లేదో కొద్దిగా పిండి అయితే వేస్తున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకున్నానండి పిండి కలిపే లోపలే. ఇలా పిండి వేడెక్కిన తర్వాత నేనైతే మీకు ఈ మురుకులు అయితే చేస్తున్నానండి. చూడండి, సేమ్ మనం ఫస్ట్ డే ఎలా చేస్తామో ఆఫ్టర్ 15 డేస్ అయినా 1 మంత్ అయినా సరేనండి, మనం పిండి బాగా కలిపి తీసుకున్నామంటే అలాగే వస్తాయి అన్నమాట. టేస్ట్ ఏమాత్రం చేంజ్ అవ్వవు, ఏమాత్రం విరిగిపోవండి. చాలా బాగా చక్కగా వస్తాయి. చూస్తున్నారు కదా మీరు. ఇలా మనకి ఇష్టం వచ్చినటువంటి డిజైన్స్లో ఎప్పటి కావాలంటే అప్పుడు చేసుకొని ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకొని తింటూ ఉండవచ్చండి. ఇక చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇందులో అయితే. నేనైతే జస్ట్ మీకు 1 టైప్ మాత్రమే చూపిస్తున్నాను. ఇలా 2 మంత్స్కైనా 3 మంత్స్కైనా మీరు పిండిని ఆడించి పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుందండి క్వాంటిటీ అన్నమాట. ఎప్పుడు పడితే అప్పుడు చేసేసుకొని తినేయచ్చు. పిండి రెడీగా ఉంటే ఎంతసేపు అండి, అస్సలు అలుపు అనిపించదు. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అనమాట. తినే కొద్దీ తింటూనే ఉంటారు. అంత బాగా ఉంటాయండి ఈ పిండితో మనం ఇలా వంటలు చేసుకొని తింటే. ఆయిల్ కూడా ఏమాత్రం మనకి వేస్ట్ అవ్వదండి. చూస్తున్నారు కదా, నేను 15 డేస్ తర్వాత కూడా అదే పిండితో నేను మీకు ఈ వంటలు చేసి చూపిస్తున్నాను. కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని తినచ్చండి. మనం ఇంట్లో అమ్మమ్మ నానమ్మ వాళ్ళ వంటల్ని మిస్ అవుతున్నామనే ఫీలింగ్ అస్సలు కలగదు. మనం కూడా చేసుకుంటున్నాము తింటున్నామన్న తృప్తి అయితే మనకు కలుగుతుంది. ఇవి ఆయిల్లో కూడా తొందరగా కాలిపోతాయండి, అస్సలు టైం తీసుకోవు. ఆయిల్లో డైరెక్ట్గా పిండుకోవడానికి భయపడే వాళ్ళైతే ఇలా మనం రింగు గెరట మీద ఇలా చుట్టేసుకొని కూడా మనం ఆయిల్లో వేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. ఒక మనం హోల్స్ ఉన్న గెరట మీద కూడా ఇలాగే చేసుకొని వేసుకోవచ్చండి. చాలా బాగా నీట్గా వస్తాయి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా చుట్టేసుకొని ఆయిల్లో వేసేసి కాల్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా వస్తాయండి. ఇక క్లాత్ ఒక ప్లేట్కి చుట్టేసి కూడా తిప్పించి కూడా వేసుకుంటారు. అదొక పద్ధతి అన్నమాట. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో.
చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఈ పిండితో మీరు ఒకసారి ట్రై చేసి మా కామెంట్ సెక్షన్లో ఎలా ఉన్నాయో మాత్రం తెలియజేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.